శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మీరు సోషల్ మీడియాలో చూశారు జోగి రమేష్, అలాగే జోగి రమేష్ భార్య, అలాగే జోగి రాజీవు ఏదైతే ఆయన సతీమణి గారితో పెద్దల సమక్షంలో ఒక పంచాయతీ పెట్టారు. ఆ పంచాయతీ పెట్టే టైంలో మన జోగి రాజీవ్ మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాడంటే, నేను ఫోటో చూశాను, నాకు అంత ఇంట్రెస్ట్ కలగలేదు, నాకు వద్దు నాన్న, నేను వివాహం చేసుకోనని చెప్పాను. కానీ మీరు బలవంతం చేశారు, రిక్వెస్ట్ చేశారు. అట్లాగే మన వాళ్ళు ఎవరైతే ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నారో వాళ్ళు పెద్ద మనుషుల ద్వారా పెళ్లి చేసుకోకపోతే ఎట్లాగయ్యా, వివాహం చేసుకోకపోతే ఎట్లాగా, మరి కుటుంబం వంశవృక్షం అంతా డెవలప్మెంట్ అవ్వాలి, తప్పదు కాబట్టి చేసుకోవాలని 10 మంది నన్ను బ్రెయిన్ వాష్ చేశారు. మీరు చెప్పడం వల్లే నేను వివాహం చేసుకున్నాను, నాకైతే అసలు వివాహం చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అని అతను మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 2 పాయింట్లు చూడాలి మనం. ఒకటి ఏంటంటే, అతను ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదన్నాడా, లేకపోతే వేరే అమ్మాయి అంటే ఇష్టం అన్నాడా, లేకపోతే అసలు ఏ అమ్మాయి అంటే ఇష్టం ఉందా లేదా అన్నాడా అనేది మాత్రం అట్లా క్లారిటీగా చెప్పలేదు అతను. సో అతను మాట్లాడింది ఏంటంటే, నాకు వద్దు వద్దు అంటే మీరే బలవంతంగా వివాహం చేశారు, నా బ్రెయిన్ వాష్ చేశారు, మీరు పెద్ద మనుషుల సమక్షంలో తీసుకొచ్చి నన్ను బలవంతంగా, అంటే నేను పెళ్ళికి ప్రిపేర్ అయ్యి లేని వాడిని మీరు నన్ను పెళ్ళికి ప్రిపేర్ చేయించారు, బలవంతంగా నా చేత ఈరోజు చేయించి ఈరోజు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడటానికి కారణం మీరే అని అతను వాళ్ళ అమ్మా నాన్న మీద పెద్దగా అరవటం, వాళ్ళ మీద గొడవ పడటం, ఒక రేంజ్లో ఆ అమ్మాయి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి అడిగింది, నీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్ నాకు చెప్పొచ్చు కదా, నువ్వెందుకు నీకు ఇష్టం లేనప్పుడు నన్ను వివాహం ఎందుకు చేసుకోవాలి, నా జీవితం ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఈరోజు నువ్వు నన్ను వివాహం చేసుకోవటం ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలలో కూడా పలానా జోగి రమేష్ భార్యగా, జోగి రమేష్ గారి కోడలుగా, రాజీవ్ భార్యగా నేను ఈరోజు తెలిసిపోయాను. కానీ ఈరోజు నేను బయటకు వచ్చాను అంటే నా తప్పు లేకుండా, నాకు సంబంధం లేకుండా, నేను సంబంధం లేనటువంటి విషయాలలో ఈరోజు నా జీవితం బలైపోయింది, దానికి కారణం మీరు కాదా అని చెప్పేసి జోగి రాజీవ్ని అడుగుతున్నప్పుడు అవతల వ్యక్తి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాల. అతను నువ్వు నాకు మొదటి నుంచి ఇష్టం లేదనో లేకపోతే అని చెప్పట్లే, అతను మౌనంగా ఉంటున్నాడు. సో దీన్ని బట్టి చూస్తే, సన్నివేశాన్ని బట్టి చూస్తే అర్థమైంది ఏంటంటే, జోగి రమేష్ అలాగే ఆయన భార్య శకుంతల గారు వాళ్ళిద్దరూ కూడా ఏదైతే కొడుకు వివాహం చేయాలనేటువంటి దాని మీద అతనికి ఇష్టం లేకపోయినా కావాలని అతన్ని ఫోర్స్గా పెట్టి అతని చేత బలవంతంగా వివాహం చేయించారు. ఫలితంగా అతను ఆ వివాహం అతనికి ఇష్టం లేదు కాబట్టి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, పెళ్ళైన దగ్గర నుంచి అతను ఆమెతోటి మరి వివాహం చేసిన తర్వాత మిగిలినటువంటి కార్యక్రమాలు చేయకపోవచ్చు, పాలు పంచుకోకపోవటం, వాళ్ళిద్దరి మధ్య దాంపత్య జీవితం సాగలేదు అనేది ఆ అమ్మాయి చెప్తున్నటువంటి వెర్షన్. అయితే ఇక్కడ ఇంకొక ఊరు కూడా వినిపించింది. ఏదైతే జోగి శకుంతల గారు వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి అని చెప్పిందంట. అదే అంటే పెళ్లి కూతురు వాళ్ళ తాలూకా ఆ అమ్మాయికి వాళ్ళకి ఫోన్ చేసి, ఏంటి మీరు మా అబ్బాయిని ఏం చేశారు, మా అబ్బాయికి ఏమైంది, మీరు కనీసం పెళ్లిలో బంగారం కూడా పెట్టారు. అరే మన కొడుకే కాకి బంగారం, మనదే బంగారం కాదు, అది మనది ఒరిజినల్ బంగారం కానప్పుడు మనం ఇంకా మళ్ళీ బంగారాన్ని ఎందుకమ్మా ఎక్స్పెక్ట్ చేయటం, అది కూడా తప్పు కదా. మీకు తెలిసి మీకుండా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినా కూడా మీరు వివాహం చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. జోగి రమేష్కి అలాగే శకుంతల గారికి ఇద్దరికీ తెలుసు తన కొడుకు వివాహం చేసుకోవటం ఇష్టం లేదు, అతని పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఒక ఫార్మాలిటీస్ కోసం, ఏదో వాళ్ళ కుటుంబం నిలబడింది అనే ఉద్దేశం కోసం వాళ్ళు తెలిసి వాళ్ళ అమ్మాయి అంటే ఎవరో అమ్మాయి కదా ఏమవుతుంది అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి అంటే అతనికి ఇష్టం లేకపోయినా కూడా వీళ్ళు బలవంతంగా వివాహం చేశారు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఒక పాస్టర్ ఆ కుమార్తెని వీళ్ళు నిశ్చితార్థం చేసుకోవటం, అయితే వాళ్ళు నిశ్చితార్థం తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళ మీద అంత ఇంట్రెస్ట్ లేకపోవటం, ఆ కారణాల చేత అప్పట్లో అది వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా వాళ్ళ సోషల్ మీడియాలో ఫోటోలు దానికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యి. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళు వివాహం చేసుకునేటప్పుడు జోగి రమేష్ ఆయన భార్య శకుంతల మేము పూర్తిగా హిందువులు, మేము హిందూ మతాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు అని చెప్పారంట. అయితే వివాహం అయిన తర్వాత ఈ అమ్మాయిని మతం మార్చడం కోసం, ఆ మతంలో తీసుకురావడం కోసం ఈ అమ్మాయి మీద
బలవంతమైన ఒత్తిడి చేయడం జరిగింది. ఒకవైపు భర్త నుంచి ప్రేమ అనురాగాలు లేకపోవటం, మరోవైపు అత్తమామల నుంచి మతం మార్చుకోమని చెప్పి ఒత్తిడి రావటం, ఇవన్నీ కూడా ఆ అమ్మాయి మానసికంగా కుంగిపోవటానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని వాళ్ళు అక్కడ క్రియేట్ చేశారు. ఫలితంగా అప్పట్లో అధికారం ఉంది, రౌడీలు వీళ్ళు ఎందుకు అని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కుటుంబం కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రోజులు బరాయించేసింది. ఇక తర్వాత మరి కాలం కలిసి రాదు, మరి ఏ కారణాల వల్ల మొత్తం మీద బయటకు వచ్చేసింది. అయితే మొన్న లేదు కుట్రతోటి ఉద్దేశపూర్వకంగానే ఏదో చెప్పారు. కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు, అంటే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకునేటప్పుడు క్లియర్ కట్గా వాళ్ళు ఏదైతే జోగి రాజీవ్ మాట్లాడినప్పుడు మాటలు మనకు క్లియర్ కట్గా అనిపిస్తాయి. సో అంటే దాని అంటే ఉద్దేశం ఏంటి, అతను ఆల్రెడీ ఫోటో చూశాడు, నాకు ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను, ఆ వాతావరణం నాకు లేదు అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పాడు. అయితే జోగి రమేష్ ఏం చేశాడు, ఎట్లో గట్లా కన్విన్స్ చేసి, అరే బాబు ముందు వివాహం చేసుకోరా బాబు, నీ తర్వాత ఇంక రెండో వాడు ఉన్నాడు కాబట్టి వివాహం చేసుకోమని బలవంతం చేయటం, అతను వివాహం తర్వాత పరిణామాలన్నీ చోటు చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే జోగి రాజీవ్ గురించి మొత్తం అన్ని తెలుసుకొని కూడా తన కుమారుడికి తన కుటుంబం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఒక అమాయకమైన మహిళకి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలనుకునేది మాత్రం జరిగింది అనేది వాస్తవ విషయం. సో ఇప్పుడు జోగి రాజీవ్ని మేము అడుగుతుంది ఏంటంటే, అరే బాబు వాడు ఎవడో ఫోర్స్ చేశాడు అనుకో, బ్రెయిన్ వాష్ చేశాడే అనుకో, నీకు తెలుసు కదా, ఇప్పుడు నీకు ఇష్టం లేనప్పుడు, నువ్వు ప్రిపేర్డ్గా లేనప్పుడు, వివాహానికి రెడీగా లేనప్పుడు ఎందుకు వివాహం చేసుకోవటం, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? నువ్వు అక్కడ మాట్లాడేటప్పుడు కూడా చెప్పావు, కేవలం మా నాన్న కోసమే, అంటే మీ అమ్మ మీ నాన్న కోసం ఎవరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తావు, ఎవరో వాళ్ళ కుటుంబాన్ని రోడ్డును పడేస్తావు. ఇది ఎక్కడ దర్శనం, ఇది ఎక్కడ సైకోయించడం. సో మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్లో క్లియర్ కట్గా ఈ వీడియో బయటికి రావడం ద్వారా ఏదైతే జోగి రాజీవ్ భార్యకి వీళ్ళు చేసినటువంటి మోసం, అన్యాయం, అట్లాగే అధికారం ఉంది కదా మనం ఏమైనా చేయొచ్చు అనేటువంటి ధైర్యం, అంటే ఒకరితో చేసినటువంటి పని. అంతేగాక మన జోగి రమేష్ మన ఇంట్లోనే అంతత మాత్రం ఫోన్ పెట్టుకొని బయటకు వచ్చి దమ్ముంటే రండి, మగోళ్ళు అయితే రండి, మగోళ్ళు అయితే చూసుకున్నారండి, ఎన్ని మాట్లాడటం వెనకాల మన పెద్దవాళ్ళు సామెత చెప్తారు, మేడి పన్ను చూడు మెలియనుండు, పొట్ట వీటికి చూడు పురుగులు ఉండు అన్నట్టుగా మన రమేష్ పరిస్థితి దారుణంగా ఉంది. సో మొత్తం మీద ఈ ఆడియో ఫుటేజ్ రావడంతో జోగి రాజీవ్ మీద ప్రజలకు ఒక అభిప్రాయం వచ్చింది. అలాగే జోగి రమేష్ భార్య శకుంతల కానీ వీళ్ళందరూ ఉద్దేశపూర్వకంగానే కేవలం వాళ్ళ కుటుంబం కోసమే ఆ అమ్మాయి జీవితం బలి చేశారు అనేది స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది.